హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్య ఆత్మహత్య చేసుకోవడంతో బయటపడ్డ మురళీ బండారం. ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద. నిజంగానే దివ్య ఆత్మహత్య చేసుకుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మురళి అయితే విక్కీ అరవింద్తో నిజం చెప్పేసినట్టు కలగంటాడు. ఇక కలగని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. విక్కీ అరవింద్తో నిజం చెప్పేస్తే నేను ఇప్పటి వరకు పడిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. లేదు, నా ప్లాన్లో నేనున్నాను కదా, వెంటనే నా ప్లాన్ని అమలు చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. మురళి అయితే అలా అనుకుంటున్న మురళి అసలు ఇంట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అని దివ్యకి కాల్ చేస్తాడు. అప్పుడే దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు బావా అని అడుగుతూ ఉంటుంది. నీకోసం అరవింద్ అక్క చాలా తప్పించిపోతుంది, నువ్వు ఎప్పుడొస్తావని ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటే మరి ఆ విక్కీ గాడు ఆ పద్మావతి ఏమంటున్నారు అని మురళి అడుగుతూ ఉంటాడు. ఏమంటారు బావా, వాళ్ళు అరవింద్ అక్కకి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నారు, నీ బండారం మొత్తం బయట పెట్టాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అని దివ్య అనగానే ఒక్కసారి మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అలా మురళి షాక్ అయిపోతూ, చూడు దివ్య, అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా నాకు ప్రతి క్షణం కూడా నువ్వు మెసేజ్ చేస్తూ ఉండు అని అంటూ ఉంటాడు. మురళి అయితే ఇప్పుడు ఏం చేస్తావు బావా, ఇంటికి వస్తే ఆ విక్కీ నిన్ను బ్రతకనివ్వడు, మరి ఎలాగా అని అంటూ ఉంటే అసలు నీ నా ఇంటికి వస్తేనే కదా ఆ ఇంట్లో వాళ్ళే ఇక బయటికి పోయే పరిస్థితికి వచ్చేసింది, ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవడానికి ఇక ఎంతో సమయం లేదు అని అంటూ ఉంటాడు. మురళి అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది దివ్య, నువ్వెక్కడున్నావు బావా, నేను అక్కడికి వస్తాను అని అనగానే అడ్రస్ చెప్తాడు మురళి అయితే. సరే బావా అంటూ ఇక అక్కడికి వెళ్తుంది దివ్య అయితే. అలా దివ్య మురళి కోసం వెళ్ళినప్పుడు మురళితో ఒక అమ్మాయి అయితే ఉంటుంది. అది చూసి దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటి బావా, నువ్వు ఆ అమ్మాయితో ఎందుకున్నావో, నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు సహాయం చేస్తే నేను మొత్తం కూడా చూసుకుంటాను, జీవితాంతం మన ఇద్దరం కలిసి మెలిసి ఉందాము అని చెప్పావు కదా, అందుకనే కదా నీతో చేతులు కలిపాను అని దివ్య అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మురళి అయితే, పిచ్చి దివ్య, నువ్వు అసలు నన్ను ఎలా నమ్మావో నాకేమీ అర్థం కావడం లేదో, నేను ఎలాంటి వాడినో నీకు ముందు నుంచే తెలుసు, పద్మావతిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అరవింద్ని పెళ్లి చేసుకున్నాను, ఇలా అమ్మాయిల జీవితాలతో నేను ఆడుకునేటట్టు నువ్వంతా కూడా చూస్తూనే ఉన్నావు, మరి అలాంటప్పుడు నేను నీతో జీవితాంతం పెళ్లి చేసుకొని కాపురం చేస్తానని ఎలా అనుకున్నావో అని అంటూ ఉంటాడు. మురళి అయితే నువ్వింత నమ్మక ద్రోహం చేస్తావని నేను అనుకోలేదు, ఇప్పుడే అరవింద్ అక్కకి నీ నిజస్వరూపం చెప్పేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే మురళి అయితే, చూడు, ఆ రోజు నీ వీడియో తీసింది ఎవరో వీడియో అనుకుంటున్నావేమో, ఎడిటింగ్ చేసి నీ వీడియో పెట్టానని నువ్వు అనుకుంటున్నావు, అది ఎడిటింగ్ కాదు, నిజంగానే నీ వీడియో తీశాను అని దివ్యకి షాక్ ఇస్తాడు మురళి అయితే. ఇక ఆ మాట విని మురళి చంప పగలగొడుతుంది దివ్య. ఏంటి, నన్నే కొడతావా, అందుకని నీ వీడియోని సోషల్ మీడియాలో పెట్టబోతున్నాను, రేపు ఉదయం 9 గంటలకి నీ వీడియో పబ్లిక్ అవుతుంది, చూసుకో అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక ఆ మాట విని దివ్య అయితే బ్రతిమలాడుతుంది, నువ్వేం చెయ్యకు బావా, అలాంటి పని చెయ్యొద్దు, నువ్వేం చెప్పినా చేస్తాను అని అంటూ ఉంటే మరి కుక్కిన పేన్లా నా దగ్గరే పడుండో, నీ మెడలో తాళి కట్టని కానీ నిన్ను ఉంచుకుంటాను అంటూ దివ్యతో అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు మురళి అయితే. ఇక మురళి అలా మాట్లాడేసరికి దివ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక దివ్య అయితే ఇంటికి వెళ్తుంది. అలాగా ఇంటికి వెళ్ళిన దివ్యని చూసి పద్మావతి అయితే, ఏంటి దివ్య, వాడి దగ్గర ఉన్న వీడియో గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, భయపడకు, ఇలాంటివి సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, వాటి గురించి నువ్వు ఆలోచించకమ్మా, నీకు అండగా మీ అన్నయ్య ఉన్నాడో, నీ కుటుంబం ఉంది, వాడి నుంచి నిన్ను ఎలా కాపాడాలో నాకు తెలుసు అని పద్మావతి అయితే ఇక దివ్యని ఓదారుస్తూ ఉంటుంది. నీకు అమ్మైనా నాన్నైనా ఈ అన్నయ్య వదినే నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు అని అంటూ ఉంటే పద్మావతి మంచితనం తెలుసుకున్న దివ్య అయితే, ఇలాంటి మంచి వాళ్ళని నేను ఆ మూర్ఖుడు మాటలు విని ఆ మురళి నిజస్వరూపం తెలిసి కూడా నేను వాడు వెంటపడి వీళ్ళందరినీ మోసం చేశాను, వీళ్ళు అందరికీ కూడా నేను బాధ పెట్టాను, అసలు నాలాంటి బతుకన అవసరం లేదు అంటూ దివ్య అయితే తన గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది, నిద్ర మాత్రలు మింగేస్తుంది. అప్పుడే పద్మావతి పాలు తీసుకుని దివ్య దగ్గరికి వెళ్ళేసరికి దివ్య స్పృహ కోల్పోయి ఉండడం, తన చేతిలో నిద్ర మాత్రలు బాటిల్ ఉండడం అన్నీ కూడా చూసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు.
తీసుకువెళ్ళిన తర్వాత ఇక అరవింద్ కూడా హాస్పిటల్కి వస్తుంది. తర్వాత విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా దివ్య దగ్గర కూర్చొని ఎందుకు నువ్వు ఇంత పని చేశావు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావో, నీకు అండగా నిలబడతామని నాన్నగారికి నేను మాట ఇచ్చాను, నా మాటని తప్పేలా చేస్తావా అంటూ విక్కీ అయితే అంటూ ఉంటాడు. నన్ను క్షమించు బావా, ఆ మురళీగాడు మాటలు విని నేను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. మీరు ఎక్కడున్నారో, అసలు మిమ్మల్ని చంపాలని వాడు ఎన్ని ప్లాన్ చేశాడో, మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీకు ఎంత చిత్రవద అనుభవించేలా చేశాడో నాకు తెలుసు. కానీ వాడు నా వీడియోని తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నీ ఆస్తి మొత్తం కూడా తన సొంతమైతే మనం అమెరికా వెళ్ళిపోదామని నాకు ఆశ చూపించాడు. అందుకని నేను వాడి మాటను నమ్మాను. కానీ ఇప్పుడు వాడు నన్ను భార్యగా కాదు నిన్ను ఒక గెస్ట్ హౌస్లో ఉంచుకుంటానంటూ అసభ్యంగా మాట్లాడాడు. ఆ వీడియోను కూడా పబ్లిక్ చేస్తానని చెప్పాడు. అందుకని ఇంతకన్నా అవమానం ఏముంటుంది? మీ ప్రేమని నేను పొందగలిగిన అర్హత నాకు లేదు, అందుకనే చచ్చిపోవాలనుకున్నాను అని అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దివ్య. అయితే అప్పుడే హాస్పిటల్కి దివ్యని చూడడానికి వచ్చిన అరవింద దివ్య మాటలను వినేస్తుంది. మురళి నిజస్వరూపం బండారం బయటపడిపోతుంది. దాంతో ఒక్కసారి మురళి ఇంత నీచుడా, ఇంత దుర్మార్గుడా అనుకున్న అరవింద్ అయితే ఇక వెంటనే ఇంటికైతే వెళ్తుంది. అందరూ హాస్పిటల్లో ఉన్నారని, దివ్య ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న మురళి అయితే ఇదే మంచి టైం, అరవింద్ దగ్గరికి వెళ్తే తప్పకుండా నన్ను క్షమించేస్తుంది అంటూ మురళి అయితే ఇంటికి వెళ్తాడు. అలా మురళి ఇంటికి వెళ్ళిన తర్వాత అరవింద్ అయితే మురళిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చావో అని అడుగుతూ ఉంటుంది. అదేంటి రానమ్మ, ఏమైంది నీకు? నన్ను ఎప్పుడొచ్చారో, ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళిపోయారో, మీ గురించి నేను ఎంత బెంగ పెట్టుకున్నానో అని ఇలా ప్రేమగా మాట్లాడతావని అనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావంటూ మురళి అయితే అరవిందని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక విక్కీ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో ఇక అరవింద మళ్ళీ ఇప్పుడు మురళి నిజస్వరూపం తెలిస్తే ఏమవుతుందో అన్న భయం పట్టుకుంటుంది విక్కీకి. అప్పుడే విక్కీ మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఇక అరవింద్ అయితే మురళి తన దగ్గరికి వెళ్ళి నీకేమైంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అంటూ మురళి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక అరవింద్ అయితే చెయ్యి తీయరా అంటూ మురళి చెంప పగలగొడుతుంది. మురళి చెంప పగలగొట్టి ఇన్ని రోజులు నిన్ను రాముడంతటి తర్వాత రాముడు అనుకున్నాం, కానీ ఇలా నువ్వు రావణుడు అని అస్సలు అనుకోలేదు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని నా ముందు మంచివాడిలా నటిస్తున్నావా, నిన్నేం చేస్తానో చూడు అంటూ పోలీసుల్ని పిలిపించి దివ్య ఆత్మహత్యకి కారణం ఇతనేనని మురళి ఫోన్లో ఉన్న దివ్య వీడియోలను డిలీట్ చేసి అరెస్ట్ చేయిస్తుంది అరవింద్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసి